సమాజంలో మనం ఏదైతే వారు మన మధ్యలోకి వస్తున్నారు. దేవుడి మందిరంలోనికి వారు వస్తుండగా మన ప్రియులు నాగరాజు ఎమ్మెల్యే గారు వర్తన పెట్టేసి మరి మన ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు నాయని రాజేంద్ర రెడ్డి గారు. ఆకాశముని సింహాసనము, భూమిని పాదపీఠము, ఈ లోకంలో జీవించి మరణించిన వారికి సమాధుల రోజులు 3 ఎకరాల స్థలాన్ని ఇవ్వడానికి 16 నెలల్లో మేము ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి పెట్టిన రిప్రజెంటేషన్స్, ఎందుకంటే మేమందరం కలిసి టీం వర్క్ చేసి ఇవాళ వచ్చింది అంటే కూడా వాస్తవానికి నా ఒక్కరి కృషి కాదు. పార్లమెంట్ సభ్యులు కానీ ప్రత్యేకంగా నాగరాజు గారికి అభినందన తెలుపుతున్నాను. ఎందుకంటే వారి నియోజకవర్గంలో వారికి ఏ దానికి కావాలన్న కుబేరుడు జిల్లాకు కుబేరుడు. ఎందుకంటే వారి దగ్గర ల్యాండ్స్ ఎక్కడ లేవు, మన దగ్గర లేవు. వారిని ఆ రోజు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇవాళ కూడా ప్రత్యేకంగా ఈ సన్మానం జరిగిందని అంటే అది వారికి చెల్లవలసింది. దాంట్లో మా అందరి పొద్దున ఒక చెల్లెది టీం వర్క్ అయ్యడానికి కారణం మీరు ఇక్కడ కూర్చోబెట్టలేదు. దీటన్నిటికంటే ముఖ్యంగా సోనియా గాంధీ గారు ఇలా వాస్తవాలు తలుసుకోవాల్సిన విధంగా ఇవాళ తెలంగాణ ఇచ్చిందంటే పార్లమెంట్ కలిపి పెట్టి ఆ రోజు చేసిన తెలంగాణ ఇస్తే సరే కొన్ని పార్టీలు వారి గురించి ఎక్కువ మాట్లాడడం అవసరం లేదు. వాళ్ళు చేసిన చెప్పుకోవడానికి చరిత్ర లేదు, వారి కుటుంబాలలో త్యాగాలు చేసిన చరిత్రలు లేవు. కేవలం కులాలు, మతాలు, ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టుకుంటూ బతకడమే వాళ్ళ పని. వారి పేరు ఇది చేసిన అభివృద్ధి అని, లేకపోతే మా పార్టీ నుంచి వాళ్ళు త్యాగాలు చేసిన జీవితం అని చెప్పమంటే దొరికే వాళ్ళు లేవు. కాబట్టి ఇక్కడ వెతుక్కొని పొద్దుగా చేస్తే సోషల్ మీడియా ద్వారా వాటిని పెట్టుకొని విడదీసి బతకడం, దాంతో కాబట్టి ఆ బతకడం అనేది తెలంగాణలో మరియు ప్రత్యేకంగా వరంగల్లో అది రానివ్వకుండా కాపాడతారు. ప్రతి ఒక్కరిని పూర్తి నమ్మకం మీరు ఏదైనా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతిదీ కూడా మీరు మమ్మల్ని చేయడానికి నేర్పించారు. తప్పకుండా ప్రజాస్వామ్యం చేసుకుంటానికి ఎక్కడ ఎదుగాడని లేదు, మీతో పాటు ఉన్నాం. ఎక్కడ ఏ గొడవలు జరిగినా, ఏ జరిగినా, ఇక్కడ